ఇంటికి మేక పిల్లని తీసుకురమ్మంటే ఏకంగా బర్రె పిల్లని తీసుకొచ్చినందుకు మా అమ్మ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఒక మంచి మేక పిల్లని తీసుకురా ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అని అయితే చెప్పింది మా అమ్మ. మేక పిల్లని తీసుకొచ్చిన దాకా ఇంటికి రావద్దు అనేసరికి ఇంకా అలా బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చి ఊరంతా తిరిగినా కూడా ఎక్కడ కూడా మాకు మేక పిల్ల అయితే దొరకలేదు. ఏం చేద్దాం అబ్బా అని చెప్పి ఆలోచిస్తుంటే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది నాకు. అదేం ఐడియా అంటే ఎక్కడ ఉన్న మేక పిల్ల ఎందుకు, ఇంటి పక్కనే బర్రె పిల్ల ఉంది కదా, దానికి అన్ని వస్త్రాలు ధరించేసి ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూద్దామని బర్రె పిల్ల దగ్గరికి అయితే వచ్చాము. అలా వచ్చి రాగానే దానికి అన్ని వస్త్రాలు ధరించేసి ఇంటికి కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు మొదలైంది అసలు కదా, ఇంకా అలా బర్రె పిల్లని ఇంటికి తీసుకొచ్చానో లేదో మా అమ్మ అయితే ఒక రేంజ్ లో అయితే షాక్ అయింది. వీడేవాడు. నేను చేసిన పనికి మా అమ్మకి ఎలా ఉందంటే మేక పిల్ల తేలేదని బాధపడాలో బర్రె పిల్లని తీసుకొచ్చానని నవ్వాలో ఏం అర్థం కాక మనం దానిపైన అయితే కూర్చోమని చెప్పింది. సర్లే మా అమ్మ చెప్పింది కదా కూర్చోపోతే మళ్ళీ కొడతదేమో అని చెప్పేసి దానిపైన అయితే ఎక్కాను. అబ్బా ఇంక చూడండి దాని పైకి ఎక్కమని చెప్పేసి ఆ కర్రను తీసుకుని అయితే గట్టిగా అయితే తోక మీద అయితే కొట్టేసింది. ఆ దెబ్బకి ఆ బర్రె పిల్ల కామ్ గా ఉంటుందా, దానిపైన నేను ఉన్నానో లేదో అని కూడా చూడకుండా దెబ్బతో బయటకి అయితే పరిగెత్తేసింది. వెళ్తే వెళ్ళింది కానీ జస్ట్ మిస్. మా అమ్మ దాని పైకి ఎక్కమని చెప్పేసి పడగొట్టేయాలనుకునింది. ఎలాగో నేను గేట్లు పెట్టుకున్నా కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏంటో మీరే ఊహించండి. మొత్తానికి అలా జరిగింది రోజు. మీరు వెళ్తూ లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.